నమస్తే, వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మంత్రి అంబటి రాంబాబు నిజస్వరూపం బయటపెట్టిన సొంత అల్లుడు డాక్టర్ గౌతమ్. సొంత కుటుంబ సభ్యులే చీకొడుతున్న జగన్ని, వైసీపీ అభ్యర్థులని ప్రజలు ఎందుకు మోయాలి? ఆలోచన చేయండి అంటూ ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. నమస్తే అండి, నా పేరు డాక్టర్ గౌతమ్. నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబటి రాంబాబు అల్లుండి. అది నా దురదృష్టం, ఎవరు ఏం చేయలేరు. బట్ ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. అంత భయంకరమైన వ్యక్తి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే, తన పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది. ఏ పోస్ట్కి అయితే మంచితనం, మానవతా విలువలు, కనీసం బాధ్యత ఉండాలో, వీటిల్లో అందరికీ 100% అందరికీ అన్నీ ఉండక్కర్లేదు. 0.001% కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. బడంగ్పేట్ కార్పొరేషన్లో బీజేపీ నిర్వహించిన బైక్ ర్యాలీలో చేవెళ్లే పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి పాల్గొనడం జరిగింది. బడంగ్పేట్ బీజేపీ కార్యకర్తలు కొండా విశ్వేశ్వర్రెడ్డి గారిని గజమాలతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహేశ్వర నియోజకవర్గ బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఆందెల శ్రీరాములు యాదవ్ మరియు కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభారాణి గారు, బొక్కా నరసింహారెడ్డి గారు, కడారి జంగయ్య యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు బీజేపీ కార్పొరేటర్లు, బీజేపీ కార్యకర్తలు, బీజేపీ పార్టీ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక కార్పొరేటర్లు బండారు అనితా ప్రభాకర్ గారు, గౌరవ రమాదేవి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్పూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గడప గడప ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి సతీమణి శ్రీమతి డింపుల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డులను, 5 కాంగ్రెస్ హామీలను ప్రజలకు వివరించారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపైన ఓటేసి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించాలని కోరారు.
ఏ రాలేదా మంచిగా ఇంతగా శాతం వస్తుందా ఆయన కూడా వెళ్ళాడు ఇంతగా అదే బ్రదర్ పెడతాను ఫోన్ పే ఉందా మేడం అదే సాయంత్రం వస్తలేదుగా ఇది అన్న వాళ్ళ భార్య సరేనా చెయ్యికి సరేనా మర్చిపోక అమ్మ ఓటు అడుగుతానికి వచ్చి నీ దగ్గరికి సరేనా నువ్వు అనుకునే అన్ని నీ ఇల్లు అన్ని రావాలంటే అన్న వాళ్ళు ఈడనే ఉంటారు వాళ్ళు నీకేం కావాలంటే అది చేపిస్తారు. ఇథానల్ కంపెనీ ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అని టీఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డిపి యాదగిరి అన్నారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తూరు గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన విత్తనాల కంపెనీ మూసివేయాలని ఆదివారం దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన 9 ఇథనాల్ కంపెనీల ద్వారా ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని అన్నారు. చిత్తనూర్ ఇంధనాల్ ఫ్యాక్టరీల వల్ల భూమి, నీరు, గాలి, వాతావరణం కలుషితం అయి భూమి సాగుకు పనికిరాకుండా ఎడారిలా మారుతుందని అన్నారు. పి యాదగిరి, టీఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి. నారాయణపేట జిల్లా మరికెల్ మండలం చిత్తనూరు గ్రామంలో నిర్మించిన విత్తనాల ఫ్యాక్టరీ వల్ల చుట్టుముట్టు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గాలి కానీ, భూమి కానీ, నీరు కానీ, వాతావరణం కానీ కలుషితమై ప్రజలకు వాసన వెదజల్లుతున్నది. గతంలో ఇదే ఫ్యాక్టరీపై రైతులు పోరాటం చేస్తూ ఉంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా పోరాటం చేస్తే వారిపైన డిఎస్పి నారాయణపేట డిఎస్పి గారు వచ్చి అకారణంగా లాఠీ చార్జ్ చేసి వాళ్ళపైన కేసులు రౌడీ షీటర్లు నమోదు చేసింది. దేశాయిపల్లి గ్రామంలో పార్లమెంట్ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ కార్మికుల వద్ద ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు నల్లకొండల్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను వివరించి రాబోయే కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోయే 5 గ్యారంటీ పథకాలను వివరించి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటు వేసి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ఇంకా ఎవరైతే రిజర్వేషన్ ఫలాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం కల్పించే విధంగా ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, వారి పిల్లలకు రేపు రాబోయే భవిష్యత్తు ఉద్యోగాలలో వాళ్ళకి ఆ పర్సెంటేజ్ చొప్పున ఉద్యోగాలు కల్పించే విధానం కోసం ప్రత్యేకమైనటువంటి రాహుల్ గాంధీ ఈ యొక్క సామాజిక న్యాయం తీసుకున్నాడు. కాబట్టి ఇలాంటి 5 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే న్యాయాలు మనకు రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చింది ఇదివరకే. దీంట్లో అదనంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రేపు మన పార్లమెంట్ ఎలక్షన్లో గెలిపించుకుంటే మనకు అదనంగా ఇంకొక 5 గ్యారెంటీలు మనకు ఇవ్వడానికి రాహుల్ గాంధీ గారు ముందుకొచ్చారు. ఎందుకంటే మనం ఈ రోజు కాదు, గత 70 సంవత్సరాలుగా స్వతంత్రం కోసం కొట్లాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మనకి ఈ రోజు ఇందిరా మిల్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు అందరికీ ప్రతి ఒక్కరికి సమన్యాయం కల్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఒకసారి మాట ఇచ్చిన పార్టీ, ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత మడమ తిప్పకుండా ఆ ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఒక అవకాశం ఇద్దాం దేశం కోసం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో జహీరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రోడ్ షో. అంబేద్కర్ చౌరస్తా దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేసిందనే దానిలో ఏది కూడా పూర్తి చేయలేదని, అబద్దాల ప్రభుత్వం, మోసం చేసే ప్రభుత్వాన్ని నమ్మవద్దని తెలియజేశారు. కారు గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదిస్తే జహీరాబాద్ అభివృద్ధి చేసి చూపెడతానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోచారం భాస్కర్ రెడ్డి, జంగల్ గంగాధర్, మున్సిపల్ కౌన్సిలర్స్ మరియు వివిధ మండలాల సర్పంచ్లు, అధ్యక్షులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నెలకొండ బాన్సువాడ పట్టణంలో ఫస్ట్ టైం మీటింగ్ జరుగుతాం. నా ఎలక్షన్ జరగలేసినప్పుడు కూడా అక్కడ దాకా ఇంకా ఉన్నారు, బాగా ఉన్నారు, కనబడతలేరు. కాబట్టి అందరికీ స్వాగతం పలుకుతూ ఇప్పుడు గాలి అనిల్ కుమార్ గారిని మాట్లాడవలసి గారిని కోరుతా ఉన్నాం. మున్సిపల్ చైర్మన్లకు
ఎంపీపీలకు, మా అక్క చెల్లెళ్లకు, మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు పెద్దలు గౌరవనీయులు మన తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జైరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించి మీ వద్దకు తోలించాడు. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నాను. నేను మే 13 నాడు పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. మరి ఆ రోజు మీరందరూ కారు గుర్తు మీద ఓటేసి నన్ను పార్లమెంట్కి పంపిస్తే మీ యొక్క గొంతుకై నేను మాట్లాడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దళిత పేరుతో దద్దరిల్లిన కాణిపాకం, వేలాదిగా తరలివచ్చిన దళితులను దగా చేసింది వైసీపీ ప్రభుత్వం కాదా అని, దళితులపై కపట ప్రేమ నటించి మోసగించేది జగన్ కాదా అని, జగన్ నిర్లక్ష్యం కారణంగా దళిత కుటుంబాలు నాశనమయ్యాయని పూతలపట్టు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ దళిత బేరీకి పూతలపట్టు నియోజకవర్గం నుండి వేలాది మంది దళితులు హాజరై తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు. మంచి చెడు రెండు చెప్పుకోవాల్సి వస్తుంది. మన దేశంలో, మన రాష్ట్రంలో మన దళితుల గురించి ఏం జరుగుతుంది? ఈరోజు మనకు 2వ పర్వదినం. మన పార్లమెంటు పరిధిలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటా. మనమందరం 2 ఓట్లు సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుతూ నాకు ఇచ్చిన సౌకర్యాన్ని తెలియజేసి థ్యాంక్ యూ మచ్. మన పూతలపట్టు ఈ 5 ఏళ్ల టౌనపల్లి మండలంలో నిర్వహించడం గొప్పగా గర్వపడింది. అదే కాకుండా మన ఎస్సీ సబ్ ప్లాన్ 70,000 కోట్లని ఒక్క పైసా కూడా ఒక అభ్యర్థికి ఒకరికి కూడా అందరూ ఇక్కడ చేసిన మహానుభావుడు. పెన్షన్లు ఎన్ని కుటుంబాలను తీసేశారో తెలుసా? ఫ్యాన్ ఉంది. థ్యాంక్ యూ టు ఆల్. కరీంనగర్ ఇందిరా చౌక్ వద్ద సూడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శోభన్, చారి, రజిత, స్వప్న, ఎండి తాజ్, శ్రీనివాస్, అంజు, షేక్ చాంద్ తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. కేసీఆర్ బస్సు యాత్ర 11వ రోజు మంచిర్యాల రోడ్డు షోలో కేసీఆర్ ప్రసంగం. గిరిజనుల కోసం, ప్రజల కోసం, మారుమూల ప్రాంతాల కోసం మనం 3 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల. ఇవాళ ఏమంటున్న ముఖ్యమంత్రి, ఎలక్షన్ తెల్లారే నేను మంచిర్యాల జిల్లా రద్దు చేస్తా. ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మీ అందరూ కూడా నేను కోరేది ఒకటే మాట, అడ్డగోలు హామీలు నోటికి ఏదొస్తే అది ఇచ్చి ఇలా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ముఖ్యమంత్రి ఈరోజు ఏ ఊరికి పోతే ఆ దేవుని మీద ఒట్టు నమ్మేటట్టే ఉన్నదా? ఈ విధంగా ఏమీ చెయ్యరు అనేది ఈరోజు మనకు అర్థమైపోయింది. ఇవన్నీ పోను. ఇంకా ఏం జరుగుతున్నది? పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరు మీద బ్రహ్మాండంగా. ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ని నిలదీసిన ఓ అవ్వ, మెడికల్ కాలేజీ కోసం తీసుకున్న తమ వ్యవసాయ భూమిని తిరిగి తనకు ఇవ్వాలని కేటీఆర్ని నిలదీసిన అవ్వ, భూమి బదులు ప్లాట్ ఇప్పిస్తా అన్న కేటీఆర్. కలెక్టర్కి చెప్పి నేను ఇప్పిస్తాను. నేను ఎంత పోయింది? 2 ఎకరాలు మన సత్యనారాయణ పక్కన నీ ప్లాట్ నీకు ఇప్పిస్తా. టెన్షన్ వాడు ఎందుకు రందికి తెచ్చిపోతుంది?
అరే రామ ఇప్పిస్తే ప్లాట్ సంతకం పెట్టిన కదా వస్తుంది. గవర్నమెంట్ భూమి ఇస్తే మళ్ళీ ప్లాట్ రాదా? ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా జన్మదిన వేడుకలు కొత్తపేటలోని ఆయన నివాసంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, కాలనీ సంక్షేమ సంఘం నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, మహిళలు దయానంద్ గుప్తాను కలిసి ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దయానంద్ గుప్తా పుట్టినరోజు సందర్భంగా కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు డాక్టర్ ఏఆర్ గుప్తా ఆధ్వర్యంలో వేద పండితునితో దయానంద్ గుప్తాకు వేద ఆశీర్వచనం ఇప్పించారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు ఘనంగా శాలువాతో సన్మానించారు. వినూత్నంగా దయానంద్ గుప్తాతో పుచ్చకాయను కట్ చేపించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం గౌరవ సలహాదారులు మచ్చుకొండ సురేంద్ర గుప్తా, కార్యదర్శి సత్తయ్య, కోశాధికారి వీరలింగం, సంఘం సభ్యులు కార్నాటి వెంకటేశ్వర్లు, బాషెట్టి హరినాథ్, ఆంజనేయులు, శ్రీనివాస్, అనంతరాములు, ప్రభాకర్, రఘువీర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్యవైశ్యులందరికీ పండుగ రోజు. దీనికి మూల కారణమైన 2 రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాలకు ఏకైక ఎమ్మెల్సీ అయినటువంటి మన వైశ్యరత్న ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గారి జన్మదినం శుభ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం కొత్తపేట మరియు మిగతా మిత్రులందరూ కలిసి వారిని బ్రాహ్మణోత్సవం చేత ఆశీర్వచనం ఇప్పించడానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమాలకు మా అందరం రావడం జరిగింది. వారి బ్లెస్సింగ్స్ కూడా మేమందరం తీసుకోవడం జరుగుతున్నది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో మంచుకొండ సురేందర్ గారు, బాషెట్టి హరినాథ్, ఆంజనేయులు గారు, మీ పేరు రఘు, వరుణ్ చంద్ర, వీరలింగం, శ్రీనివాస్, శరత్ చంద్ర గారు, శ్రీ త్రినాథ్ గారు, మన బోలియే ఎన్నికల వేళ ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో భారీగా తెలంగాణ అక్రమ మద్యం పట్టుబడిన అక్రమ మద్యంలో ఓఏబీ, మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ల మద్యం ఉందని తెలిపిన ఎక్సైజ్ అధికారులు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలో తగ్గువారిపల్లి పంచాయతీలో మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు లోక్నాథ్ నాయుడు, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు హేమచంద్ర నాయుడుల సారథ్యంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఎన్పీ జయప్రకాష్ నాయుడు, ఎన్పీ జయచంద్ర నాయుడు, ఎన్పీ ధరణి ఆధ్వర్యంలో శనివారం ఇంటింటికి తిరుగుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 3 ఉచిత సిలిండర్లు, యువకులకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు, తల్లి దీవెన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సంవత్సరానికి 15,000 రూపాయలు, రైతు భరోసా 20,000 రూపాయలు, 1,500 రూపాయలు ఇస్తారని, ఇంటింటికి వెళ్లి టీడీపీని గెలిపిస్తే ప్రజలకు వచ్చే సంక్షేమ పథకాలను గురించి వివరిస్తూ ప్రచారం చేపట్టారు. అనంతరం మెయిన్ రోడ్డులో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్పీ జయచంద్ర నాయుడు, ఎన్పీ ధరణి, కోకా ప్రకాష్ నాయుడు, భాష్యం వంశీ, కమల్నాథ్ రెడ్డి, కొండేటి శివ, జాఖిర్, సబీర్, ఉమాపతి, నాగరాజు, మాజీ సర్పంచ్ అంబికా చిన్నదురై, ఆరిఫ్, సుబ్రహ్మణ్యం, టీడీపీ యువత, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Let's go!
మండలం గోకుల్ నగర్, రాజీవ్ కాలనీ, రోలుపడి, చింతలపాడు మరియు గంపలగూడెంలో కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించి చెరుకు రైతు గుర్తుపై ఓటేసి గెలిపించాలని అభ్యర్థించడం జరిగింది. అనంతరం బీసీవై తిరువూరు ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడుతూ, నేను లోకల్ వ్యక్తినని, మాది కొండూరు మండలం మారేపల్లి గ్రామం, నేను ఉన్నత విద్యను అభ్యసించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఢిల్లీ నగరంలో పనిచేస్తున్నానని, ఢిల్లీలో తెలుగువారి కోసం అనేక సేవలు అందిస్తూ ఢిల్లీ తెలుగు సంఘంలో 1,00,000 మంది తెలుగువారికి ప్రతినిధిగా పనిచేస్తున్నానన్నారు. స్వస్థలమైన ఈ ప్రాంతంపై మమకారంతో నేను తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని తలంపుతో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, నిరుద్యోగులకు ఉపాధి వంటి అంశాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు తీర్చాలంటే నాకు ఓటేసి మీరు గెలిపించవలసిందని కోరారు. మీ యొక్క అమూల్యమైన అతి పవిత్రమైన చెరుకు రైతు గుర్తుపై చిలపరపు వెంకటేశ్వరరావు గారిని అఖండమైన తిరుగులేని మెజారిటీతో గెలిపించవలసినది. చాలా మంది స్టూడెంట్స్ అడ్మిషన్ జేఎన్యూ, ఇందిరాగాంధీ, ఢిల్లీ యూనివర్సిటీ, గాంధీ యూనివర్సిటీ, నేషనల్ యూనివర్సిటీ, మన తెలుగు అపార్ట్మెంట్ వందల మంది, వేల మంది సపోర్ట్ ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. 12 లక్షల మంది తెలుగు సపరేట్గా నాకు మారేపల్లి లోకలు ఉద్యోగాలు ఉంటే 4 సపోర్ట్ ఎంతమంది వస్తున్నారు బయట నుంచి. మున్సిపాలిటీ చూడండి ఏ విధంగా ఉందో, 2 మంది వస్తున్నారు. ఎక్కడ డబ్బులు ఒక అవకాశం ఉంది. చెరుకు అన్న గారు ఒక అవకాశం ఏంటి చూడండి ఏ విధంగా ఇచ్చారు. మున్సిపాలిటీ నుండి కూడా బాగా చేసుకున్నాం. చెరుకు రైతు ఉంది. 5వ నెంబరు ఉంటుంది మన చెరుకు రైతు చూడండి. రామచంద్ర యాదవ్ గారని కంపెనీలు ఉన్నాయి సార్. దీంట్లో అందరి పిల్లలకు ఉద్యోగాలు తీసుకున్నాం. ఎంతమంది ఉద్యోగాలు ఇప్పించాం, చదువు కూడా సహాయం చేస్తాం. మనం డబ్బులు తీసుకుని ఓటేయొద్దు, తీసుకోండి. ఎందుకంటే తప్పుడు డబ్బులు వేయండి. అంతేనా? డబ్బులు తీసుకోండి. మున్సిపాలిటీ చెప్పుకోవడం కూడా సిద్ధి చేసి, ఎందుకంటే డబ్బులు నిద్రపోతే తెలియదు. 2 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. నేను ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తాను, చదువు కూడా సహాయం చేస్తున్నాను. మాది మారేపల్లి లోకల్ అమ్మ ఎంతమందిని చూశారు. ఒక అవకాశం నాకు ఇవ్వండి, నేను బాగు చేస్తాను. డబ్బులు ఎవరు ఇచ్చినా అది పాపం, తీసుకోకూడదు, ఇవ్వకూడదు. కానీ వాళ్ళు బిజినెస్ చేయడం చేస్తున్నారు. డబ్బులు ఇస్తే ఏంటి, మీ దగ్గర పెట్టుబడి పెట్టి మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు. అది తప్పు. పని చేయాలంటే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మంచి మనసుతో చేయాలి. 5వ నెంబర్ అమ్మ అస్తం కింద ఉంటుంది మనకు గుర్తు. చెరుకు అది మారేపల్లి. మీకు ఆకుకూరలు అందించి మేము ఎంతో సేవ చేస్తున్నాం ఎప్పుడు నుంచి, మా కుటుంబాలన్నీ కూడా. ఈ అవకాశం నాకు ఇవ్వండి. కాలు నిలబెట్టి గుడికి నిలబడి దోమలు నిలబడి మున్సిపాలిటీ దేవుడి దగ్గర పోయి ఒక అవకాశం ఇస్తే తిరుగురు ఉంటే మనం కాల్ చేస్తున్నాం. ఎన్నో పార్టీ ఏర్పాటు చేయాలనుకున్న వెంకటేశ్వరరావు అన్నను గెలిపిద్దాం. కంటెంట్ మాట్లాడండి. ఈ యొక్క తిరువురు నియోజకవర్గంలో నాకు ఒక అవకాశం కల్పించినటువంటి రామచంద్ర అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క నియోజకవర్గం ఒక మున్సిపాలిటీ అయితే పాలకులు
మరి అపోజిషన్ వాళ్ళు కూడా ఒక్కొక్క టర్మ్ దీంట్లో రూల్ చేశారు. ఎన్నో మరి మున్సిపాలిటీకి నిధులు వచ్చినాయి. కానీ ఈరోజు చూస్తే ఏ గల్లీకి పోయినా కానీ మురికి కాలువలు, వాటి మీద కవర్ లేదు, దోమలు, మురికి నీళ్లు. చాలామంది బయట కూర్చొని చూస్తూ ఉన్నారు. అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ఇది మా మున్సిపాలిటీ, మా కర్మ. వచ్చిన వాళ్ళు నాయకులు మరి మాకు అబద్ధాలు చెబుతున్నారు, మోసంగా మాటలు చెప్పి వెళ్ళిపోతున్నారు. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు రోగాలు వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, పిల్లలు కాలువలు కూడా పడిపోతున్నారని చెప్పి చెప్తున్నారు. ఈ రాజ్పేట ఏరియాలు చూసినప్పుడు భయానకమైన పరిస్థితులు, కాలువలు, మురికి కాలువలు కంపు కొడుతున్నాయి. కాబట్టి మరి ఈ యొక్క నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాలంటే మన బీసీవైకి అవకాశం ఇవ్వండి, చెరుకు రైతు గుర్తుకి ఓటేయండి. మరి ఇంకొక విషయం ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఉన్నటువంటి మోదీ గారు గవర్నమెంట్ జాబులు లేకుండా చేశారు. పిల్లలందరూ చదువుకున్న వాళ్ళందరినీ కూడా పకోడీలు అమ్ముకుంటున్నారు, అమ్ముకోమని చెబుతున్నారు, టీలు అమ్ముకోమని చెబుతున్నారు. అంటే మీకు ఉద్యోగాలు ఇవే, దీంట్లోనే ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. కాబట్టి ఏదో ఒకటి చేసుకొని చిన్న పనులు చేసుకోమని చెప్తున్నారు తప్ప గవర్నమెంట్ జాబుల్ని మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేశారు. మనకు ఒకే ఉన్నటువంటి ఉక్కు కర్మాగారం విశాఖపట్నం, దాన్ని కూడా ప్రైవేట్ పరం చేశారు. రక్షణ అనేది జీరో. ఇప్పుడు ఎంతోమంది నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు మరి విసుగుపడడం తప్ప మన రాష్ట్రం మీద ఉన్నటువంటి సంపదను కొల్లగొడుతున్నారు తప్ప ఒక్కళ్ళు కూడా దాని గురించి ఆలోచించట్లేదు. ఎంతోమంది కూలి పనులకు వెళ్తున్నారు, ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. డిఎస్సి అనేది కూడా 8 సంవత్సరాలు పేరుకి మాత్రం ప్రకటించారు, కానీ దాన్ని ఇంకా అమలు చేయలేదు. 6,100 ఉద్యోగాలు ఏమవుతాయి? 60,000 కనీసం రావాలి. ఎంతోమంది రిటైర్ అయిపోతున్నారు టీచర్స్, ఎంతోమంది ఎంప్లాయీ రిటైర్ అయిపోతున్నారు. ఏ అవకాశం లేదు. పిల్లల్ని మరి చదివించుకోవాలన్నా కానీ భయపడుతున్నారు, ఎందుకంటే చదువుకున్న ఉద్యోగాలు లేవు. చాలామంది అప్పులు చేసి రోడ్డు పాలవుతున్నారు. ఇటువంటి వ్యవస్థని మనం మరి శరభగీతం పాడాలి. మరి 2 పార్టీల వాళ్ళు కూడా కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి మన మీద బిజినెస్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఎస్సీ రిజర్వేషన్ కాబట్టి ఎక్కడి నుంచైనా రావచ్చు, ఏ విధంగానే మనం చేయొచ్చు. ఫ్లవర్ డెకరేషన్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకరణ మహోత్సవం కరీంనగర్ రంగినేని గార్డెన్లో జరిగింది. గౌరవ అధ్యక్షులు బొమ్మిడి కరుణాకర్, అధ్యక్షులు చేత్రోజు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి యనగందుల రమేష్, కోనా శ్రీనివాస్, బొమ్మిడి రాజేందర్, తుమ్మల మధు, ఎండి దర్బార్, బొమ్మిడి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చక్కటి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మా ఫ్లవర్స్ ఓనర్స్ డెకరేషన్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా వాస్తవ్యులైనటువంటి వారు ఎందరో ప్రముఖులందరూ కూడా సాధారణంగా స్వాగతం తెలియజేస్తూ ఇంత చక్కటి మహోత్సవంలో భాగంగా ఎటువంటి విఘ్నములు కలగకుండా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా కాబట్టి 16 నామధేయాలు కలిగినటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ముక్కోడి దేవులను స్తుతిస్తూ ఈ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కరీంనగర్ గౌరవ అధ్యక్షుడిని ఈరోజు నా పేరు కరుణాకర్, బొమ్మిడి కరుణాకర్. ఈరోజు మన రంగినేని గార్డెన్స్ తీగలగుట్టపల్లె ఆవరణలో మా యొక్క ఫ్లవర్ డెకరేషన్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా యొక్క కమిటీ యొక్క కొత్తగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గం యొక్క ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ప్రధాన అధ్యక్షునిగా మా అసోసియేషన్ అధ్యక్షునిగా శ్రీనివాస్ గారిని, మరియు ప్రధాన కార్యదర్శిగా యనగందుల రమేష్ను, మరియు కోశాధికారిగా కోన శ్రీనివాస్ గారిని ఎన్నుకోవడం, వారి చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథరావు, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, దుర్గం అశోక్ గారి ఆదేశాల మేరకు ఈరోజు జైపూర్ మండలం వెలాల గ్రామంలో బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో నాగులకుంట చెరువులో ఉపాధి హామీ చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల వారికి కూల్ డ్రింక్ అందించడం జరిగింది. గెలిపియాలని అందరం కూడా ప్రాధాన్యపడడం జరిగింది, అందరికి కూడా విన్నవించడం జరిగింది. మోడీ నాయకత్వంలో ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది, ఈ దేశ రక్షణ ఉంటుంది, భావితరాలకు మన పిల్లలకు కూడా మరి రక్షణ ఉంటుంది. కాబట్టి అయోధ్యలో రామ మందిరం నిర్మించి అయోధ్యలో మరి రాముడు గొప్పతనం చాటినటువంటి ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ. మనం ఇలా రాముని కళ్యాణం రోజు అందరం కూడా రాముని కళ్యాణం వద్దకు వెళ్ళి తరంబ్రాలు వేసి మనం ఆ ఒక్కపొద్దు ఉండి ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే నరేంద్ర మోడీ నాయకత్వం గొప్పతనం. కాబట్టి నరేంద్ర మోడీ ఈరోజు ప్రతి ఇంటికి దొడ్డు బియ్యం ఇస్తున్నాడు ఉచితంగా.
మరి ఇలా సుకన్య పథకం ఆడపిల్లలు పుడితే సుకన్య పథకం కింద వారికి కూడా వారి చదువులకు వాళ్ళ కళ్యాణానికి కూడా మంచి సహాయపడుతున్నాడు. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది కాబట్టి అందరం కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని అందరం కోరడం జరుగుతూ ఉంది.